ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ కరీంనగర్లోని కలెక్టరేట్ వరకు ఐక్యత హిందూ ధర్మాన్ని సంస్కృతిని ఇవాళ హిందువుల పట్ల బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి దాడులను భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి హిందువు కూడా ఖండిస్తా ఉన్నారు. హిందువులకు ఎక్కడ కూడా స్వేచ్ఛ లేకుండా పోతుంది. అదే మన దేశంలో ఉన్నటువంటి ఇతర కులాల వారిని, ఇతర మతస్థుల వారిని మనం గౌరవిస్తున్నాం. కానీ మన హిందువులను మాత్రం ఇతర దేశాలలో ఊచకోత కూస్తున్నారు, వాళ్ళని జైళ్ళలో పెడుతున్నారు. కేవలం హిందువులు అనేటటువంటి వివక్షతో మతపరమైనటువంటి ఉద్దేశంతో మతపరమైన ఉద్దేశాలతో వాళ్ళని జైళ్ళలో పెట్టడం జరుగుతుంది. ప్రతి హిందువులపై దాడులు చేసినటువంటి వారిని కఠినంగా శిక్షించాలి. హిందువులపై ఏ దేశంలో అయినా కూడా కాదు శిక్షిస్తే హిందువుల ఏకమైతే ఏమో జరుగుతుందో తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. హిందువులను ఎక్కడైనా కూడా ఎవరైనా కూడా చేసినా కూడా ఈ దేశంలో ఉంటారని సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతున్నాము. మన హిందూ సమాజము మిగతా అన్ని దేశాల ఐక్యతను కాపాడాలని చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించి సనాతన ధర్మాన్ని రక్షించేటువంటి మన భారతదేశానికి సంబంధించి ఆందోళన చేస్తున్నటువంటి మొత్తం మీద ఇదంతా కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇదంతా చూస్తున్నాం. హిందువులారా మేల్కొండి, బంగ్లాదేశ్ లో హిందువులు పైన జరుగుతున్నటువంటి దాడుల పైన స్పందించాలని చెప్పేసి చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా వీరందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. దీనిలో భాగంగానే వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి వీళ్ళందరూ కూడా హిందూ ఐక్యత కంప్లీట్ చేద్దాం. దీనికి సంబంధించి అయితే చూస్తున్నటువంటి పరిస్థితి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. హిందూ యాక్టివ్కి సంబంధించినటువంటి పూర్తి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే గమనిస్తున్నాం. హిందువులారా మేల్కొండి, హిందువుల పైన జరుగుతున్నటువంటి దాడులను ఖండించండి అంటూ పెద్ద ఎత్తున ర్యాలీ అయితే నిర్వహించడం జరిగింది. పూర్తిగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.